పొగరు. అవును సార్, నాకు పొగరే. అయితే ఏంటిప్పుడు? ఈ పొగరు గురించి మీకు బాగా తెలుసు. అయినా కూడా మీరిలా ప్రవర్తిస్తుంటే నాకెలా ఉంటుంది సార్? మేడం, నేను ఏదో సరదాగా మామూలుగా అన్నానండి, పొగరని. క్యాజువల్ గానే అన్నారో లేదంటే అలవాటుగానే అన్నారో ముందు ముందు తెలుస్తుందిలేండి సార్. రే బుజ్జి, అదనంత పని చేస్తుందిరా. ఇక నా పని అయిపోయిందిరా. మా బావ నాకు కాకుండా పోతాడురా. ఏంటే నీ గోల? బావే రిషి సార్ అని బావ నోటితోనే చెప్పిస్తానని ఆ వసుధార అప్పుడు నాతో పందెం కాసింది. ఇప్పుడు ఏకంగా బావతోనే పందెం కాసిందిరా. ఇక నా జీవితం ఇంతేరా. అది నా బావని తన రిషి సార్లా మార్చేసేలా ఉందిరా. సరోజా, ఎప్పుడు చూసినా అన్న గురించేనా? అప్పుడప్పుడు నా గురించి కూడా ఆలోచించొచ్చు కదా. నీ గురించి ఆలోచించేదేంట్రా? అదేనే, నేనేం అన్నంత అందంగా లేకపోయినా బానే ఉంటాను కదా. అన్నకంటే లావుగా ఉంటాను కాబట్టి. ఆ, కాబట్టి ఆ కాబట్టి కాబట్టి అది ఏంట్రా సిగ్గుపడుతున్నావు? నేను నీకు సెట్ అవుతాను కదా. ఎందుకు అన్న వద్దన్నా తన వెంటే పడతావు? నన్ను కొట్టం కాదు, నీకు దమ్ముంటే ముందు ఆ మేడం గారి పని చూడు. ఏం చేస్తే నీ బావ నీకు దక్కుతాడో అది ఆలోచించు. ఊరికే నా మీద పడిపోవడం కాదు. ఎంట తీసుకురావడం, ఏదన్నా అంటే కొట్టడం బాగా నీకు అలవాటు అయిపోయింది. ఎలా? వసుధారా, నీ విషయంలో ఇంక ఓపిక పట్టేదే లేదు. ఈరోజు నీ లెక్కేంటో తేలుస్తా. వసుధార మేడం గారు ఎక్కడికి వెళ్లారో ఏంటో అర్థం కాలేకపోతుంది. ఎంత ప్రయత్నించినా తన కాంటాక్ట్ తెలియడం లేదు. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే మహేంద్ర సారు వద్దంటున్నారు. రిషి సారు వసుధార మేడము తనకి దూరమయ్యారని, తనని ఒంటరివాణ్ణి చేసి వెళ్లారని మహేంద్ర సార్ పీకల్లోతు దుఃఖంలో కూరుకుపోయారు. ఆయన్ని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియట్లేదు. బావా, వసుధార గురించి నాకు బాగా తెలుసు. తను చాలా తెలివైంది. ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు పట్టు విడవదు. అది సరే ఏంజెల్, ఎక్కడ ఉన్నారో ఏంటో, అసలు ఉన్నారో లేరో తెలియని రిషి సార్ని వెతుకుతూ వెళ్లడం ఏంటి? ఈ విషయంలో మేడం గారు ఆవేశపడుతున్నారనిపిస్తుంది. ఆల్రెడీ మనం అందరం రిషి సార్ కోసం వెతుకుతున్నాం కదా. ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే విషయం ఏంటనేది తెలిసేది కదా. కానీ ఈలోపే ఇలా జరిగిపోయింది. ఇప్పుడు వసుధార మేడం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో. రిషి అప్పగించిన కాలేజ్ బాధ్యతలు వదిలేసి మరీ వెళ్లిపోయిందంటేనే అర్థమవుతుంది తనెంత హర్ట్ అయ్యిందో అని. అందరూ రిషి